హాయ్ ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే పెసర పునుకులతో కర్రీ తయారు చేసుకోవడానికి ఒక మిక్సీ జార్లోకి 2 hours ముందు నానబెట్టుకున్న పెసరపప్పుతో పాటు పచ్చిమిర్చి, టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం జీలకర్ర వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ను కూడా వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ చేసుకుని ఇందులో పునుకుల కింద వీటిని వేసేసుకోవాలి. వీటిని రెండు వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకుని పక్కన తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కల్ని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతున్నప్పుడే 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే కారము మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా వేసుకోండి. కొంచెం గరం మసాలా వీటన్నిటిని కూడా వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు, అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న పెసర పునుకుల్ని కూడా వేసుకుని ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత ఒక గ్లాస్ వరకు అంటే బంగాళాదుంప కుక్ అవ్వడానికి సరిపోయేంత వాటర్ని వేసుకుని ఒక 10 నిమిషాలు కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పెసర పునుకుల కూర రెడీ అయిపోయినట్టే. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది.